సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. కొత్త యాంగిల్ అనమాట. విషయం ఏంటంటే జర ఈ 10 days జర బిజీ ఉండే. యాక్చువల్గా నేను విజయవాడకి వెళ్ళిన అనమాట. విజయవాడకి వెళ్ళి జర ఆంధ్ర పరిస్థితులు ఎట్లుండే చూసుకొని వచ్చిన. దానికి కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. ఆ కంప్లైంట్స్ ఏందో నేను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తా. ఎవరైనా ఫాలో కాకపోతే పోయి ఫాలో అవ్వండి. సేమ్ యూజర్ నేమ్ ఉంటుంది, ఐఎమ్ అక్షయ్ 9 అని. ఇప్పుడు ఆ ముచ్చట పక్కకు పెడితే రీసెంట్ గా ప్రశ్న ఇడు చాలా ఎగిరిండి అంటాడు. ఓకే, అందరూ అన్న ఇది చూడన్నా అంటే సరే మీకోసం చూస్తా ఇప్పుడు. ఓకే, నేను ఆడ యాక్చువల్ గా వ్యూస్ పడిపోయినాయి అని చెప్పి రాధా మనోహర్ దాస్ ని గెలికి ఈయన్ని ఆడు ఈడు అనే మాట్లాడాలి. ఈయనకి నోటి మీద అద్దుడు అనమాట, రెస్పెక్ట్ ఉండదు. సో ఈ వీడియోలో నేను కొన్ని బూతులు కూడా మాట్లాడొచ్చు, ఆడు ఈడు అనొచ్చు, అదిరా ఇదిరా అనొచ్చు, అది బే ఇది బే అని కూడా అనొచ్చు. లిమిట్ లో పెట్టుకుంటాం మాటలు, ఎందుకంటే ఈయనకి నోటి మీద హద్దు లేదు. ఈయనకి హద్దు లేనప్పుడు యాజ్ మీ బీయింగ్ ఏ తెలంగాణ పుట్టి పెరిగిన పర్సన్ నాకు అసలే హద్దు ఉండదు. గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ అనే ఐడియాలజీ ఓకే మా సైడ్ ఉంటుంది. అది ముంగటోడు పాటించకపోతే మేము అసలే పాటించాం. బట్ లెట్స్ వితౌట్ సుత్తి సుధారం మాట్లాడుతూ రోస్ట్ చేస్తా. ఎంజాయ్. రాధా మనోహర్ దాస్ మీద వీడియో చేసిండు. ఆ వీడియోకి 2,70,000 వ్యూస్. ఈ ఛానల్ డెడ్ అయిపోయింది. దానికంటే ముందు వీడియోలు చూసుకోరు. ఓకే, 21K వ్యూస్, 55K వ్యూస్, 27K వ్యూస్ గిట్లు వచ్చినాయి. ఓకే, ఇడు వ్యూస్ తగ్గిపోయినా అని చెప్పి రాధా మనోహర్ దాస్ మోడీని పవన్ కళ్యాణ్ పట్టుకో. ఎందుకంటే కొంతమందికి కొంత వీడియో నేను చెప్తాను కదా, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోఫర్నా కొడుకులకి కొదవ లేకుండా పోయింది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎందుకు మాట అంటే లోఫర్నా కొడుకులు అంటే వాని గురించి వాడు చెప్పుకుంటా హిల్ అయిపోర్రి. వీడియో జస్ట్ ఇట్లా నువ్వు నేను క్యాజువల్ గా మాట్లాడుతూ వీని ఓవర్ యాక్షన్ చూస్తూ రోస్ట్ కొడదాము, మజా వస్తుంది. సో హీరోలుగా తమ ఫీల్ అవుతున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కొనేయటం ప్యాకేజీలు అమ్ముడిపోయే వాళ్ళని. ఒకవేళ అలా కాని పక్షంలో కొంతమంది బ్రోకర్ నా కొడుకుని వీళ్ళు హైర్ చేసుకుంటారు. హైర్ కాదురా, అది హైర్, HIRE. హైర్ అంటే ఫ్రిడ్జ్ కంపెనీ వస్తుంది, HAIER సంథింగ్ ఏదో ఉంటుంది. ఎదవ బావాడు చెప్తే వించావుడు. వీడేమన్నా ఒక సద్బ్రాహ్మణుడా? వేదాలని ఉపనిషత్తులని చిన్నప్పటి నుంచే అవపాసనం పట్టించుకున్న ఒక సద్బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణుడు. మరి వాడి పిలక వాడి గిలక ఇవన్నీ చూసి గిలకంటే మళ్ళీ లేదనుకున్నారు. పిలక ఇవన్నీ ఈ బ్రాహ్మణుడు కాదు. మీరు ఒకవేళ వాడు బ్రాహ్మణుడు. ఇటు ఏంటంటే ఆన్ జోక్ ఆడే వేసుకుంటాడు, ఆన్ జోక్ ఆడే నవ్వుకుంటాడు. ఆన్ కాడు నేను మంచిగా జోక్ వేసేసిన రోస్ట్ కొట్టేసిన అనుకుంటాడు. ఇడు ఆన్ కార్డ్ సెల్ఫ్ ఎలివేషన్ వేసుకొని బతికే బ్యాచ్ ఇంది. ఆడు చూడ నువ్వు చూస్తున్న వీడియో కానీ అనుకుంటే ఎవరైనా హిందువులారా మీరు మేల్కోండి, వాడిని స్వామీజీ అని చెప్పని ఈ బ్రోకర్ నా కొడుకు మీరు స్వామీజీ మీరు సద్బ్రాహ్మణుడు అని మీరు అనుకుంటే కాదు. అది గెటప్పుడు మీరు బ్రాహ్మణుడు అనుకుంటున్నాడు, బ్రాహ్మణుడు కాదు, వాడు వేరే కులం. వీడి పని ఏముండదు. వీడు పొద్దున్న లేస్తే వీడి పని ఏంటంటే బయట రోడ్డు మీద పడటం. ఇప్పుడు అచ్చోసి నామదోతులు వదిలేస్తారు చూసారా, రోడ్డు మీద వదిలేస్తారు చూసారా, అట్లా వీడు ఆ రోడ్డు మీద పడి రోడ్డు మీద తిరిగే అంటే ప్రజలు తిరుగుతూ ఉంటారు కదా, వాళ్ళలో ఎవరైనా ముస్లిమ్స్ తగులుతారా, ఎవరైనా క్రిస్టియన్స్ తగులుతారా అని చూసుకుంటూ ఉంటాడు. వీడు బయటికి ఒక్కడే రాడు. వాళ్ళని ఎడారి వాళ్ళ మతాన్ని క్రిస్టియన్స్ ఉన్నారు ఎడారి గొర్రెలు అని చెప్పని వాళ్ళు తక్కువ వాళ్ళనే డైరెక్ట్ గా ఇంక గొర్రెలు అన్నందుకు కోపం వస్తుంది. ఇప్పుడు విషయానికి వద్దాం. ఓకే, ఇడు రాధా మనోహర్ దాస్ ని ఏమన్నా తిట్టుకొని మనకు సంబంధం లేదు. ఎందుకంటే రాధా మనోహర్ దాస్ గారు జర ఎక్స్ట్రీమ్ లెవెల్ కి వెళ్ళిండు. బట్ ఆయన వెళ్ళడానికి ఒక రీజన్ ఉంది. అది నేను మాట్లాడుతూ చెప్తా. వాళ్ళ దగ్గరికి బ్రతుకంతా దిగజారిపోయిన బ్రతికే. వాళ్ళన్న పాపం మేము పని చేయలేము, మాకు ఇంత దానం చేయండి, మీరు తెచ్చిన దానంతో బతుకుతా ఉంటాడు. ఈయన కూడా దానం చేసే వాళ్ళ మీద కూడా వీడియో చేసుకుని కంటెంట్ మీద బ్రతుకుతా ఉంటాడు. ఈ లోఫర్ నాకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంత హీనంగా మాట్లాడతాడండి. లేటెస్ట్ రోడ్డు మీద వెళ్తాడు. నీ పేరేంటి? నీకు ఎందుకు చెప్పాలరా లోఫర్ నా కొడక? ఎందుకు చెప్పాలరా నీ పేరు? ఎందుకు చెప్పాలరా? నీ పేరు నీ ఒరిజినల్ పేరా? బ్రోకర్ నా కొడక? ఇది మొత్తం నేను ఏ వీడియోలైనా చూసుకోరు. లోఫర్ నా కొడుక, బ్రోకర్ నా కొడుక, లుచ్చాగాన్లు ఈ 2-3 మాటలే ఉంటాయి. ఇప్పుడు ఈయనకి నొప్పేడైతుంది. రాధా మనోహర్ దాస్ గారు వస్తుంటే పోతుంటే మనిషిని ఆపి గెలుకుతాడు, ప్రొవోక్ చేస్తాడు. ఎందుకంటే కన్వర్షన్ లెవెల్ ఉంది మళ్ళా. సరే ఇప్పుడు ఈ సారీ అక్షయ్ కంట్రోల్. సరే ఇప్పుడు ఈ బరితెగించిన గానికి రాధా మనోహర్ దాస్ గారు చేసిన సో కాల్డ్ లెక్కలు రోడ్డు మీద వెళ్ళేటోళ్ళు ఆపి అడుగుతున్నాడు నీకెందుకు రాని అంటుండీడు. మళ్ళీ ఇదే నోరు వేసుకొని ఒకడు ఉంటాడు, ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటది ఆన్ గాడ్స్ మిషన్ సంథింగ్. ఆడొకప్పుడు ముందు వోక్స్ వ్యాగన్ బండి వేసుకొని తిరుగుతుండే. ఎవడు కనిపిస్తే వాని ఆపి నీ మతం ఏంది, ఆ మతం మంచిది కాదు, నేను కూడా ఒకప్పుడు హిందువునే, నేను మారిపోయినా అని ఆడు ముసలోని ముత్తుకోలని పండ్లు అమ్ముకునేటోళ్ళని రీసెంట్ గా ఆడు క్రిస్టియన్ కంట్రీ నుంచి వచ్చిన ఫారెన్ లేడీస్ కి గంగా ఘాట్ మీద కూర్చున్న ఫారెన్ లేడీస్ కి వచ్చి మీరు క్రిస్టియన్స్ కదా, వై యు ఆర్ ప్రాక్టీసింగ్ హిందూస్ అని అంటే వాళ్ళని క్వశ్చన్ చేస్తాడు. వీడు కన్వర్టెడ్ గొర్రె అయినా ఈడు బై బర్త్ క్రిస్టియన్స్ ఉన్న క్వశ్చన్ చేస్తున్నాడు. నువ్వు ఎందుకు ప్రాక్టీస్ చేస్తున్నావు హిందూయిజం? అది కూడా ఎవరిని? ఫారెన్ లేడీస్ ని. ఏం జన్మరాం ఇది? మళ్ళా ఈయనకి ఆడ కనబడలేడా అడుగుతున్నా. ఆడ అట్లా చేసిన లెక్కలు ఎడిగిపోయి నోట్లో వంది పెట్టుకున్నాడు.
కంట్రోల్ అక్షయ్ కంట్రోల్ చూడు ఈ గొర్రె లెక్కలు ఈ రోజే తీస్తా మొత్తం. నీ పేరేంటి? ఈడు అంటే ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే కొన్ని వీడియోస్ వీడికి నాకు మళ్ళీ పంపించారు. ఇంతకు ముందు ఒకసారి బెల్ట్ ట్రీట్మెంట్ ఇచ్చి అప్పుడు కొద్దిగా చల్లబడ్డాడు. ఈడేంది బెల్ట్ ట్రీట్మెంట్ ఇచ్చేది? ఈయనకే ఇస్తారు పబ్లిక్ బెల్ట్ ట్రీట్మెంట్. ఈడు బయట కనిపిస్తుంది. అర్థమైందా? రాధా మనోహర్ దాస్ గారు ఒక్కోడు ఎప్పుడు తిరగడు అన్నాడు. పాత వీడియోలు చూడు రాధా మనోహర్ దాస్ గారి. ఓకే, కార్లలో తిరగక ముందు వీడియోస్ ఊరి పొలిమేర్లలో నడుచుకుంటూ కాగితాలు పట్టుకొని కన్వర్ట్ కాకండ్రా బాబు అని చెప్పి ఇంటింటికి గల్లీ పోయి అప్పుడు ఇంత హెయిర్ ఉంటుండే రాధా మనోహర్ దాస్ గారికి. ఆయన అందరికి ప్రచారాలు చేస్తుండే కన్వర్ట్ కాకుర్రి అని. ఒక్కడే ఈడు మాట్లాడుతున్నాడు. చల్లబడ్డాడు. చూడండి మీరు వీడియోస్ చూడండి. వీడు మొన్న వీడు బతికేం బతుకంటే ఈ పొద్దున్నేసి అడుగు తిన్న బతికే ఇది. పొద్దున్న ఇస్తే అడుగు తిన్న బతికే. ఏం అడుగు తింటాడు? వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డబ్బులు పెట్టుకోవడం. హిందూ మతాన్ని నమ్మే కొంతమంది అమాయకులు ఉంటారు కదా, ఇలా కొడుకుని ఇలా నా కొడుకుని బ్రాహ్మణులు సద్బ్రాహ్మణులు అనుకునే కొంతమంది అయినా సరే, లేదా వీడేదో హిందూ మతాన్ని ఉద్ధరించేస్తున్నాడని అనుకునే వాళ్ళు సరే, గుర్తుపెట్టుకోండి హిందువులరా, హిందూ మతాన్ని ఇలాంటి తుండాకూర నా కొడుకుల వల్లే వేరే మతస్థులు తిట్టుకుంటా ఉంటారు. ఎందుకంటే హిందూ మతాన్ని వేరే మతస్థులు ఎందుకు తిట్టుకుంటారో అది నేను చెప్పాలంటే, నీలాంటి నీ యాక్చువల్ పేరు జోసిఫ్ కదా, ఈయన యాక్చువల్ పేరు జోసిఫ్ అనమాట. ఈయనలాంటి సోకాల్డ్ పాస్టర్లు అయితే రీసెంట్ గా కన్వర్ట్ అయిపోయి హిందూయిజం మీద ఇట్లా విషం చల్లుతారు. ఇట్లా హిందువులు ఏదన్నా ఇస్తే తినొద్దు, లడ్డు ఇస్తే తినొద్దు, పూజ చేసింది తినొద్దు. అరే పేరెంట్స్ హిందూ అయి కొడుకు కన్వర్ట్ అయిపోతే క్రిస్టియన్ అయినందుకు నువ్వు తల్లిదండ్రులకు దహన సంస్కారం చేయొద్దన్నాడు పాస్టర్ గాడు. అలాంటి విషం మీరు నింపుతారు కాబట్టి వాళ్ళు హిందువులను తిట్టుకుంటారు. కొంతమంది అయినా సరే, లేదా వీడేదో హిందూ మతాన్ని ఉద్ధరించేస్తున్నాడని అనుకునే వాళ్ళు సరే, గుర్తుపెట్టుకోండి హిందువులరా. ఇప్పుడు అంటుండో హిందువులు వీళ్ళకి నెత్తి చేసుకుంటారు, ఈయనకి ఏమైనా దానాలు ఇస్తారని చెప్పి. దానాలు మేము ఎవరికి ఇవ్వం, మాకు తెలుసు ఓవన్కి ఇవ్వాలో ఓవన్కి ఇవ్వద్దు. మా మతానికి ఏమైనా ఉండదు మేము చూసుకుంటాం. బట్ ఈడెప్పుడైనా ఈ గొర్రెగాడు ఈ బరి తెగించినోడు ఎప్పుడన్నా దశమ భాగాల గురించి మాట్లాడినాడు? వీడు మాట్లాడిన దశమ భాగాల గురించి ఒక్కసారైనా అంటే అది దాని గురించి మాట్లాడమని మాట్లాడాడు. ఎందుకంటే ఈయన పేరు జోసిఫ్ కాబట్టి ఇది మనకి చెప్తున్నాడు. హిందూ మతాన్ని ఇలాంటి తుండాకూర నా కొడుకుల వల్లే వేరే మతస్థులు తిట్టుకుంటా ఉంటారు. ఎందుకంటే మీరు హిందువులైనా, మీరు క్రిస్టియన్స్ అయినా, మీరు ఇస్లాం ని నమ్మే ముస్లింస్ అయినా సరే, మీరు మీ దేవుణ్ణి పూజించుకుంటారు, మీరు ఇంట్లో ప్రార్థన చేసుకుంటారు, గుళ్ళకి వెళ్తారు, చర్చెస్ వెళ్తారు, లేకపోతే శివాలయాలకు వెళ్తారు. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ ఇప్పుడు తిడుతుండు అని చెప్పి అంటుండు. రాధా మనోహర్ దాస్ గారు రాక ముందు నా దగ్గర 8-10 years పాత వీడియోస్ ఉన్నాయి. దుర్గామాత వచ్చిందా నీకు అని చెప్పి ఇలా చేయబెట్టి బుష్ అంటే వెళ్ళిపోవాలి దుర్గామాత. అది పవన్ కళ్యాణ్ వీళ్ళు 4-5 years బ్యాక్ వీడియో. దానికంటే పాత వీడియోలోనే నా దగ్గర హిందూ మతము అడ్డం పెట్టుకుని ప్రచారాలు చేసుకున్న వీడియోస్, హిందూ మతాన్ని దూషిస్తూ క్రైస్తవ మతం ప్రచారం చేసుకున్న వీడియోస్ నా దగ్గర ఉన్నాయి. అప్పుడు వీడు మాట్లాడలేడమ్మా, ఈ నోట్లు ఏం పెట్టుకున్నాడు మాట్లాడుతూ వీడు మనకు చెప్తుండే ఇప్పుడు ఎట్లుండాలో. అరే పక్కా పార్టీ కోసం పనిచేసేటోడు రేడు. వీడిని ఆస్ట్రేలియా మడుపుతున్న ఎదవని ఇన్ని ఆస్ట్రేలియా తీసుకెళ్లారు. ఎడుపుతున్న ఎదవని ఇన్ని ఆస్ట్రేలియా తీసుకెళ్తే అక్కడ ఈ చదువు సందడి సన్నాసి నా కొడుక్కి పొద్దున్న లెగిస్తే పేడ తినే ఈ పెంట నా కొడుక్కి వీడికి ఆదివాసీలకి ఆదివాసి అక్కడ భిక్షాటన చేసుకునే బెగ్గర్స్ కి తేడా తెలియని బెగ్గర్ నా కొడుకు. చూడండి నేను చెప్తాను. అక్కడ వీడు ఆస్ట్రేలియా వెళ్ళాడా? అరే నీకు ఆస్ట్రేలియాలో ఏం పని? నీకు ఆస్ట్రేలియాలో నీకు ఏం పని రా లోఫర్ నా కొడక, నువ్వు క్రిస్టియన్స్ నమ్మవు కదా. ఇప్పుడు ఈ లాజిక్ ప్రకారం చూస్తే భారతదేశం హిందుస్థాన్ కాబట్టి హిందుస్థాన్ లో క్రిస్టియన్స్ ఉండొద్దు అంతేనా? పెట్టేస్తావు కదా అంటే అట్లనే ఉందాడు చెప్పేది. మళ్ళీ ఈయన ఎవడు చూస్తాడో ఏం సంగతో నాకు తెలియదు కానీ లిటరలీ ఏక్ నంబర్ చెప్పురీ గాన్లు బ్లైండ్ హేటెడ్ ఉన్నోళ్ళే చూస్తారు ఈ ఛానల్. బ్లైండ్ హేటెడ్ ఎవరికి? ఆపోజిట్ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ వీళ్ళ మీద బ్లైండ్ హేటెడ్ ఉన్నోళ్ళే ఈయనకి సబ్స్క్రైబ్ చేస్తారు. సింపుల్ యాజ్ దట్. ఈయన సబ్స్క్రైబర్లు కూడా ఈయన లెక్కనే పని పాట లేకుండా విషంగా అక్కడ అంటే కుల విద్వేషాలు సృష్టించేటోళ్ళే అట్లాంటి వాళ్ళే ఇన్ ఫాలోవర్స్, ఇన్ సబ్స్క్రైబర్లు అంతా. మంచి మర్యాద లేని ఎదవల్లారా. జాకెట్ ఏంటో ఈ లోఫర్ నా కొడుకు మళ్ళీ బాంబర్ జాకెట్ తెలుసో తెలియదు. నువ్వు వేసుకునేది బాంబర్ జాకెట్ అంటారా? బాంబర్ వేసుకొని బతికే నా కొడక. వీడు బాంబర్ జాకెట్ వేసుకొని బాంబర్ జాకెట్ ఎందుకు వేసుకున్నారు? నువ్వు క్రిస్టియన్స్ కనిపెట్టిన టెక్నాలజీలో ఉన్న యూట్యూబ్ ఎందుకు వాడుతున్నారా లోఫర్ నా కొడక? రాధా మనోహర్ దాస్ బాంబర్ జాకెట్ వేసుకొని బొక్కలు పడ్డ అండర్ వేరే వేసుకొని నీకెందుకురా? ఈయనకెందుకు? ఆయన ఏమి వేసుకుంటే ఈయనకెందుకు? ఇది వేసుకోడా? ఇది ఎట్లాంటోడు తెలుసా? ఈయన ఒక వీడియో ఉంటది. ఓకే, అరకు ఏరియాలో పోయిండు ఎండాకాలంలో ఉలెన్ హుడి వేసుకొని పోయిండు. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. ఈడు చెప్తుండు ఒవ్వనికి ఏది వేసుకోవాలి. పోయి వీడియో చూడు. సనాతన ధర్మంలో కనిపెట్టిన వస్తువులు వాడరా? ఎరారి వస్తువులు కనిపెట్టిన ఫోన్ టెక్నాలజీ అప్లికేషన్స్ ఎందుకు వాడుతున్నారా? లోపల నా పడక ఇన్ని మాటలు చూడండి. మీరు ఈ రాష్ట్రాల గురించి నేను తర్వాత చెప్తా. చూడండి
వాటే సంస్కారం అంట దిక్కుమాలి లేదు. అది తెలుగు ఇది ఇంగ్లీష్ ఇంగ్లీష్ తెలుగు కలిపి మాట్లాడతావేంట్రా బ్రోకర్ నా కొడక. ఇంక ఇంగ్లీషే రాదు. ఇంతకుముందు హైర్ అన్నాడు ఈడు. హైర్ అన్నాడు ఈడు. ఫ్రిడ్జ్ కంపెనీ ఎత్తుతుంది ఈడు. ఫ్రిడ్జ్ ఓవెన్ తయారు చేసే కంపెనీ హైర్ అంటున్నాడు. హైర్ అనడానికి రాలేదు ఇంకి. ఈడు చెప్తుండు ఇంగ్లీష్ గురించి. గెటప్ బాంబర్ జాకెట్ మెడలో ఏంట్రా సంచేంట్రా అడుగుతున్న డబ్బులన్నీ దాంట్లో వేసుకుంటావేంట్రా. అడుగు తినే నా కొడక. పొద్దున్న ఇస్తే ప్రపంచాన్ని అడుక్కోపోతే బతికేలేదు కదా నీకు. బతుకు తక్కువ నా కొడక. ఏమున్నాయిరా గా మాటలు తిట్టుకుంటే ఏమొస్తుంది? ప్రాక్టికల్ గా టు ద పాయింట్ మాట్లాడాలి. ఇంక పాయింట్ మాట్లాడడానికి వస్తుందా? చెత్త నా కొడక, అడుక్కు ఏంది నా కొడక, లోఫర్ నా కొడక, ఎదవ బావాడు. ఇవన్నీ బేకార మాటలు. ఇప్పుడు మా తెలంగాణ భాషలు ఎత్తాలంటే ఇప్పుడు మా తెలంగాణ మంచి మంచి బూతులు ఉంటాయి. బాడహో దిడహో ఇంజా కొడక నీ గుత్త మంచిగా వెళ్తాయి మనకు. ఓకే, బట్ మనం ఎందుకులే అని చెప్పి నీటి వేలే తీసుకెళ్తున్నాం. ఇటు మళ్ళీ రోస్ట్ కొడితే ఈ చెంచా కూడా ఒకడు ఉంటాడు, మేక అని. మేక ముఖం వేసుకొని వస్తాడు. ఇస్కాన్ నుంచి ఎందుకు తరిమేశారు బే నిన్ను? హిందువులారా గుర్తుపెట్టుకోండి. ఈ నా కొడుకుని ఇస్కాన్ నుంచి తరిమేశారు. నా కొడుకు ఎరా నీ పేరేంట్రా? రాధమనోహర్ దాసా? మోహన్ రావు నా కొడక ఎరా? ఆ రాధా మనోహర్ దాస్ పేరు పక్కకు పెట్టు. నీ పేరు చెప్పు ఫస్ట్. నీ పేరు రావణ? జోసెఫ్ రా. జోసెఫ్ నీ పేరు మర్చిపోయినావా? ఈడు మాట్లాడుతుంది పేర్లు మార్చుకొని బతుకుతుంది. ఈడు ఇంకొకళ్ళ పేరు గురించి మాట్లాడుతుంది. ఇస్కాన్ లో వెళ్ళక ముందు మోస్ట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఎవరైతే ఇస్కాన్ లోకి వెళ్తారో అలా పేర్లు మార్చుకుంటారు. ఇక అవన్నీ పక్కకు పెట్టు. బట్ ఈయన పేరు గురించి మాట్లాడదాం. ఈయన పేరు రావణ. జోసెఫ్ ఈయనకి క్వశ్చన్ చేసే రైటే లేదు ఈయనకి. రోడ్ల మీదకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి చూడండి ఒక ఇమేజ్ ఇప్పుడు వేస్తాను. ఇక్కడ ఆదివాసీలంట. అరే జర పాయింట్ ఉండాలిరా. తిట్టుకునే నేను కూడా ఇప్పుడు నేను గలీజ్ గా తిడతా. ఓకే, బట్ పాయింట్ ఏంది? ఏ పాయింట్ మీద ఆర్గ్యుమెంట్ చేస్తున్నావు? పాయింట్ కావాలి కదా. పాయింట్ లేకుండా జస్ట్ తిట్టుకుంటూ వెళ్ళిపోతే మీరు వ్యూస్ ఇస్తారంటే మొట్ట నేను డే అంతా కూర్చొని తిడతా. గలీజ్గా తిడతా. చోలకి రక్తం వచ్చినట్టు తిడతా. ఆడో లోఫర్ గాడ ఆయనకి ఏజ్ పెరిగిందే గానీ బుద్ధి పెరగలేదు. ఆయనకి ఆడు చెప్తుండు పేరు మార్చుకున్నాడు, కులం మార్చుకున్నాడు, నీకు ఆస్ట్రేలియాలో ఏం పనిరా, బాంబర్ జాకెట్ అంటే ఏందిరా ఈడు చెప్తుండు. పార్టీల కోసం పనిచేసేటోడు. అంటే హిందువులకి ముస్లింలకి మధ్యలో మత సామరస్యాన్ని ఎట్ట చెడగొడతాడో చూడండి. మీరు చూడండి. చదివిన తర్వాత అశుద్ధమా పరిశుద్ధమా? అరే నువ్వు రోజు పొద్దున్న లెగిస్తే నువ్వు వేసిన పెంటని పల్లెంలో వేసుకొని అది తిని మిగిలిపోయిన పెంటను పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం కవర్లో వేసుకుని ఆకలేసినప్పుడల్లా నీ పెంట నువ్వు తినే పెంట నా కొడక. ఎరా వేరే మత గ్రంథాన్ని అశుద్ధం అంటున్నావు, రామాయణాన్ని అశుద్ధం అంటే ఎలా ఉంటదా? ఇప్పుడు పాయింట్ పెంట అని అంటుండు. పెంట గురించి ఈడు మాట్లాడుతుండు. పొద్దంతా పవన్ కళ్యాణ్ తాగుతాడు ఈడు. అదే రీసెంట్ గా మీరు సాయి పల్లవి SPU MTU అని చెప్పి మీరు ట్రెండ్ చేశారు కదా దేంట్లో, ట్విట్టర్ లా. అలా యూరిన్ కోసం ఈడు అట్లా ఇంక వ్యూస్ తగ్గిపోయినప్పుడల్లా మోడీ పవన్ కళ్యాణ్ ఇలా ఇప్పుడు కొత్తగా రాధా మనోహర్ దాస్ ని వ్యూస్ పడిపోయినాయి. ఛానల్ వ్యూస్ పడిపోయినందుకే పట్టుకుండీడు. పొద్దుంతా పవన్ కళ్యాణ్ తాగేటోడు. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ ఎవరైతుందో ఆ పవన్ కళ్యాణ్ గారి డ్రైనేజ్ కనెక్షన్ తీసుకొచ్చి డైరెక్ట్ వీరి ఇంటి వాటర్ ఫిల్టర్ కి పెట్టు. డైలీ తాగుతాడు. డైలీ తాగి హ్యాపీ ఫీల్ అవుతాడు. ఏం ఫీల్ ఉండదు మామయ్య. అరే లోఫర్ నా కొడక, అరే పెంట తినే పెంట నా కొడక చెప్పరా రామాయణాన్ని అశుద్ధం అంటే నీకు ఎలా ఉంటది? ఆల్రెడీ చాలా మంది అన్నారా. అన్నప్పుడు నువ్వు నీ నోట్లో ఏం పెట్టుకున్నావు? AJ బాబు కూడా అన్నాడు. ఆయనతో పాటు ఎంతో మంది పాస్టర్లు కూడా అన్నారు. అప్పుడు నీ నోట్లో ఏం పెట్టుకున్నావురా? నువ్వు నీ నోట్లో ఏం పెట్టుకున్నావు? ఈ బాబు అప్పుడు వచ్చి మాట్లాడలేడు, కానీ ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నాడు. గుద్దం ఆడుతుంది మళ్ళా. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ అన్న మాటలు కూడా ఎప్పుడో పాతవి ఇప్పుడు తీసి మాట్లాడుతున్నాడు. AJ బాబు గాని మేము లోపలేపిలే మళ్ళా. అప్పుడు ఏడికి పోయినప్పుడు ఇటు మాట్లాడలేడు. మరి ఇంక రైటే లేదు వచ్చి మాట్లాడడానికి. హిపోక్రసీకి బ్రాండ్ అంబాసిడర్ ఇడు. ఆ మొహం చూస్తే అర్థమైతుంది ఇడు మాట్లాడుతున్నాడు. హిందువులు ఎలా ఉంటుంది? హిందువులు ఆలోచించండి. ఇలాంటి నా కొడుకులు మతాల మధ్యలో గొడవలు పెడతానికి చిచ్చు పెడతానికి రోడ్ల మీద తిరుగుతున్నారు. మరి క్రిస్టియన్స్ ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? మీ మత గ్రంథాన్ని అశుద్ధం అంటున్నాడు. ఆయనకి ఎంతో ధైర్యం ఉంటే కొన్ని కోట్లాది మంది ఫాలో అవుతున్న ఒక మతాన్ని అశుద్ధం అంటున్నాడు, పెంటతో పలుస్తున్నాడు. అవన్నీ ఓకేరా. ఇప్పుడు మా హిందుస్థాన్ లో హిందువులు ఫాలో అయ్యే గ్రంథాలు 80 కోట్ల మంది ఫాలో అయ్యే గ్రంథాలను పట్టుకొని దేవులను పట్టుకొని పాస్టర్లు చాలా మాట్లాడారు. అప్పుడు నీ నోట్లో ఏం పెట్టుకున్నావు? నీ నోట్లో ఓంది పెట్టుకున్నావు అని అడుగుతున్నాను నేను. ఈ భాష మాట్లాడుతుంది హిపోక్రసీ గారు. ఏం చేస్తున్నారు మరి క్రిస్టియన్స్? ఆలోచించండి. ఒకవేళ హిందువులు ఆలోచించి రామాయణాన్ని ఎవరైనా అశుద్ధం అంటే మీకు ఎలా ఉంటుంది? క్రిస్టియానిటీతో సంబంధం నాకు ఇబ్బంది ఉంది, నాకు ఇస్లాంతో ఇబ్బంది ఉంది అని చెప్పని దాని గురించి మనం విమర్శించవచ్చు, ప్రశ్నించవచ్చు. ఎందుకంటే మన రాజ్యాంగం సైంటిఫిక్ టెంపర్ ని పెంపొందించాలి. ఆర్టికల్ 51 ఏజ్ ప్రకారం సైంటిఫిక్ టెంపర్ ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి, సైంటిఫిక్ టెంపర్ ని మనం అందరికీ తెలియజేయాలి అని చెప్పి
చెప్పని రేషనలిజం అనే దాన్ని కూడా ఎంకరేజ్ చేసి మన రాజ్యాంగం. మళ్ళీ అదే అడుగుతున్నాడు రా అక్కడ సైంటిఫిక్ బేస్ మీదనే ఒక వర్జిన్ లేడీకి కొడుకు ఎట్లా పుడతాడు అని అడిగిండు రాడా. అదే కదా రాధా మనోహర్ దాస్ ఎప్పుడు అదే పాయింట్ మాట్లాడతారు కదా. సైంటిఫిక్ వెళ్ళి అడిగిండు ఒక వర్జిన్ లేడీకి ఎట్లా పుట్టిర్రు కొడుకు అని. సైంటిఫికే కదరా, దాంట్లో రాజ్యాంగం పరంగానే అడిగిండు. తప్పేముందా అట్లా? నీకెందుకు కాలుతుంది గుద్దా? ఇప్పుడు మా కథలు మా రామాయణాలు అవన్నీ పట్టుకొని ఇష్టం వచ్చిన మాట్లాడి ఆ ఏజే బాబు గారు అయితే ఇద్దరు మొగోళ్ళకి ఉట్టిండు కార్తికేయుడు అన్నాడు ఆడు. అప్పుడు ఈ నోట్లు ఏం పెట్టుకున్నాడు, ఈ నోట్లు ఏం పెట్టుకున్నాడు. మనందరం కూడా ఆ రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నాం కాబట్టి విమర్శ సద్విమర్శ మతం గురించో మతానికి సంబంధించిన పురాణ ఇతిహాసాల గురించో మనం చేసుకోవచ్చు. మరి ఈ లోఫర్ నాకుడికి ఏమంటున్నాడు? అశుద్ధం. రామాయణం అశుద్ధం అంటే కట్టుకూడదా? ఆలోచించుకున్నారా? ఈ వీడియో హిందువుల కోసం. నువ్వు హిందువుల కోసం వీడియోలు చేయకరా, నువ్వు నీయోల కోసం వీడియోలు చేసుకో. హిందువుల కోసం మేము ఉన్నాం, మేము చేసుకుంటాం. ఏంది వాళ్ళకి అవేర్నెస్ అయినా వాళ్ళ ప్రొటెక్షన్ అయినా మేము చేసుకుంటాం. నువ్వు చేయకు. నువ్వు అవేర్నెస్ నీకు అసలు రైట్ లేదు. నువ్వు ఏక్ నంబర్ చెత్త హిపోక్రసీ కానివి. నువ్వు నీకు నచ్చిన వాళ్ళకి నువ్వు వీడియో చేసుకో. ఓపెన్ చేయి అయితే నువ్వు దెంగి. లేకపోతే ఇజ్జత్ తీసుకుంటావు. ఓపెన్ గా చెప్తున్నా. ఈ నా కొడుకు ఈడు హిందువులకి క్రిస్టియన్స్ కి ముస్లింస్ కి మధ్యలో గొడవలు పెట్టడానికి ఈ నా కొడుకులు రోడ్ల మీద ఈడు అడుగు తినే నా కొడుకు ఎలా మోహన్ రావుగా పేరు మార్చుకొని బతుకుతున్న దొంగ బతుకున్నా కొడకానిది. నువ్వు కూడా పేరు మార్చుకునే బతుకుతున్నావు కదరా దొంగ నా కొడుకువి. కరెక్టే కదా. ఇప్పుడు పేరు మార్చుకున్న దొంగ నా కొడుకు అయితే ఇటు కూడా దొంగ నా కొడుకే అవుతాడు కాదా? మరి ఆ పేరు మార్చుకొని మతాల మధ్యలో చిచ్చు పెడదాం అనుకుంటాడు లోఫర్ నా కొడక. నువ్వు కూడా పేరు మార్చుకొని మతాల మధ్యలోనే కదా చిచ్చు పెడుతుంది. నువ్వు ఇంకా మతాలు కూడా కాదు, నువ్వు కులాల మధ్యలో చిచ్చు పెడుతున్నావు. నువ్వు అసలు సంబంధం లేని ఇష్యూలు తీసుకుపోయి క్యాస్ట్ కి అటాచ్ చేస్తాడు వీడు. సైడ్ పేరు మార్చుకున్నాడు, జోసెఫ్ మార్చుకున్నాడు. రావణ్ ఎందుకు పెట్టుకోవాలి వీడు అడుగుతున్నావు. వేరే ఏ పేరైనా పెట్టుకోవచ్చు. హిందువులకు నేను మొగుడులా తయారవుతా అని ఫీలింగ్ ఇంటి. వీడు హిందువులకు మొగుడు తయారవుతాడు అంటే వీడు. ఈయన గట్టిగా కూర్చొని 15 నిమిషాలు మాట్లాడితే నోరు మూసుకొని వెళ్ళిపోయి క్యాండిడేట్ వీడు. ఈయన మీద ఇప్పటికి 3 వీడియోలు చేసిండు, నా ఒక్క వీడియో రెస్పాన్స్ రాలేదు. వీడు మాట్లాడకుండా ఈయన కింద ఒకడు ఉంటాడు మేకప్ మొక్కపోడు. ఆ మేకప్ మొక్కపోను పంపిస్తాడు. ఆడిన లాజిక్ గా మాట్లాడితే రిప్లై ఇద్దామంటే ఆడు కూడా లాజిక్ లో మాట్లాడాడు. మేము జర్నలిస్టము, మేము కొన్ని ఏళ్ళ నుంచి పని చేసినాము, మా జాబ్ ఉంది, మాకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఏ ఓన్కి రా ఎక్స్పీరియన్స్? బీయింగ్ ఏ జస్ట్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ నేను మిమ్మల్ని మింగుతున్నా ఇక్కడదక్కడ విత్ ఫ్యాక్ట్. మీకు దానికి ఆన్సర్ ఇవ్వని చేతగాక నీ మీద కేసు పెట్టిస్తాము. తిరిగింది కదా తులసి చంద్ కేసు పెట్టిస్తామని. ఆడు కూడా మేకప్ మొక్కపోడు కూడా తిరిగిండు. అక్షయ్ నీ మీద ఎస్సీలతో కేసు పెట్టిస్తా, పెట్టిరా చూస్తా ఏ బేస్ మీద పెట్టిస్తావో. ఆయనకు అన్నాను నువ్వు నాకు నీ ఐడి కార్డు పెట్టరా, నీకు లీగల్ నోటీస్ వస్తాను. ఇప్పుడు పెట్టలేడాడు, దాచుకొని తిరుగుతున్నాడు. వీళ్ళు మాట్లాడతారు మన గురించి. ఇది ఆవేశపడి మాట్లాడేది తప్ప ఇంక ఆలోచన లేదు. ఆనెస్ట్గా ఆయనకి ఏజ్ పెరిగిందే గానీ బ్రెయిన్ పెరగదు. ఏం తెలుసా ఎవరి మతాన్ని ఆడు ఫాలో అవ్వటం వాడి ఇష్టం. అరే బ్రోకర్, అరే లోఫర్ నా కొడక, అరే పెంట నా కొడక. ఎవడి మతాన్ని ఆడికి ఇష్టం వచ్చిన మతాన్ని ఫాలో అయ్యే హక్కు ఈ దేశ రాజ్యాంగం ఇచ్చిన నీకు వచ్చిన సమస్య ఏంటి? బూటు కాలతో కడుపులో తంతే నా కొడక, ఎవడు కొట్టగా నా కొడక నువ్వు తయారవుతున్నావు. నువ్వు తంతే నా కొడక గోడకి పక్షులు పడినట్టు 2 ధనామని. రాధా మనోహర్ దాస్ ఎంత పెద్ద ఇన్కంట్ లాడు. నీకు అంత కొట్లాడేది ఉంటే నేను ఓపెన్ ఛాలెంజ్ ఇస్తా, నువ్వు నేను కొట్లాడు. ఓపెన్ ఛాలెంజ్ లాజిక్ చదువు చదువులేని లోపల నా కొడుకు ఈడు సన్నాసి నా కొడుకు, పెళ్లి పటాకులు లేని సన్నాసి నా కొడుకు, రోడ్డు మీద ఆడపిల్లలు పడితే కుక్క పడినట్టు ఎమ్మట పడే సన్నాసి నా కొడుకు. ఈడు చెప్తున్నాడు చదువు లాజిక్ అంటారా? లాజిక్ ఏంట్రా లాజిక్? ఆడపిల్లలు ఎమ్మడి పడుతున్నాయి ఈడు అన్నాడు. నేను 100 కేసులు తీసి బయట వేస్తా. పాస్టర్లు ఆడపిల్లలని లోబర్చుకొని దేవుని ప్రార్థనల పేరు మీద రేపులు చేశారు. 100 కేసులు తీసి బయట వేస్తా. దాని గురించి ఎప్పుడన్నా మాట్లాడాడు? నోట్లో వంది పెట్టుకుంటాడు ఆ టైంలో. ఇప్పుడు వచ్చే కొడుతున్నాడు. రాధా మనోహర్ దాస్ మీద రేప్ కేసు ఉందా అడుగుతున్నాడు. నేను ఉందా? ప్రూవ్ అయిందా ఏమన్నా? సరే అవన్నీ కాదు, ఎంతమంది పాస్టర్లు మనకు తెలుసు రేప్ కేసులో ఇరికిన వాళ్ళు. డైరెక్ట్ షోలలో వచ్చారు కదా. అంతెందుకు ఇప్పుడు కేఏ పాల్ ఉన్నాడు, ఆయన మీద రీసెంట్ గా ఒక అలిగేషన్ వచ్చింది. దాని గురించి మాట్లాడిండా? వీడు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్న ఓపెన్ గా. ప్రూఫ్లు లేనిది. నా దగ్గర ప్రూఫ్లు ఉన్న కొన్ని క్యాండిడేట్స్ ఉన్నాయి, కొంతమంది పాస్టర్లు ఉన్నారు. వాటి గురించి మాట్లాడమని జీలో దమ్ముంటే అది అవదమ్మా. నోట్ల ఇష్టం వచ్చేట వరకు ఏమొస్తుందిరా? అవలాగాని లేక అవలాగాడు కాకపోతే చెప్పు. ఇప్పుడు పూర్వం కొన్ని చోట్ల సో
కొట్టించుకుని He's talking about Jesus Christ. జీసస్ క్రైస్ట్ గురించి పుట్టిన ఊర్లో కుక్కలా కొట్టించుకొని అని జీసస్ క్రైస్ట్ గురించి మాట్లాడుతుంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న క్రైస్తవ సమాజం గుట్టిగడ్డ పళ్ళుదవుతుందా? మీరందరూ ఏం ఓడబడుతున్నారు? నేనే గనక క్రిస్టియన్ అయి ఉంటే, నాస్తికుడిని కాకుండా, నేను హేతువాదిని కాకుండా క్రిస్టియన్ అయి ఉంటే ఈ నా కొడుక్కి చండాలు వచ్చేవాడు. చండాలు చేపకి ముళ్ళు ఇట్లా ఏరేసేవాడు నా కొడుకు. చెయ్యి రాదురా ఎవరాపిర్రు చెయ్యి చూపెట్టు నువ్వు చేసి చూపెట్టు అన్ని మాటలు ఏంటి చేసి చూపెట్టమ్మా హేతువాది అంటే ఈడు పేరు జోసిఫ్ పెట్టుకొని ఛానల్ పెట్టుకునేటప్పుడు పేరు చేంజ్ చేసుకుని అర్థమైందా? జోసిఫ్ అనే పేరు పెడితే పబ్లిక్ లో నడవదు. నేను సెక్యులర్ అని చెప్పినా, నేను ఏతీష్ అని చెప్పినా పబ్లిక్ లో నడవదు నా పేరు, నేను మ్యానిపులేట్ చేయలేని పబ్లిక్ అని చెప్పి పేరు మార్చుకున్నాడు. ఈడు మాట్లాడుతున్నాడు ఈడు హేతువాది అంట. ఈడు హేతువాది అనడం ఎంత రాంగ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రిస్టియన్ అని అంట, అట్లుంటది. అర్థమైందా? అంత అబద్ధం ఆడతాడు వీడు. వినండి, క్రైస్తవులారా క్రిస్టియన్స్ లారా వినండి. మీరందరూ దేవుడిగా కొలుచుకునే మీ యేసుక్రీస్తుని ఏమంటున్నాడు ఒకసారి వినండి. ఇట్లా దింపుతున్నావు ఏంద్ర, ఇట్లా దింపుతున్నావు? ఆడోళ్ళు కూడా దింపర్రా అట్లా. ఇటు దింపుతున్నావు. కుక్క కొట్టించుకుని గాడి మీద ఊరేగించబడి అని ఊహించుకుని మేకులు వేయించుకున్న ఒక చెక్క మీద వేలాడి తీసిన శవం మనకెందుకు? విన్నారా ఈ మాటలు? మరి క్రిస్టియన్స్ వినలేదా? క్రైస్తవ సమాజం వినలేదా? విన్నా నోరు మూసుకుంటున్నారా? లేదా విన్నా సరే చేతగాని చవట దద్దమ్మలాగా కూర్చొని ఉన్నారా మీరు? ఇప్పుడు యేసు ప్రభుని అట్లా అనడం ఓకే, ఒప్పుకుందాం, ఓ లెక్క మటుకు రాంగ్ అని. కృష్ణుని పట్టుకొని రేపిస్టు అంతమంది ఆడోళ్ళతో తిరుగుతాడు, శివుణ్ణి పట్టుకొని బట్టలు ఇప్పుకొని తిరిగిండు ఋషుల వైఫ్ల ముంగట, రాముణ్ణి పట్టుకొని సీతాదేవి ప్రెగ్నెంట్ వైఫ్ ను వదిలేసిండు, ఆడేం కింగ్ అతనేం రాజు అని మాట్లాడిర్రు ఒకప్పుడు పాస్టర్లు. ఆ టైంలో వీళ్ళు నోట్లు ఏం పెట్టుకున్నాను అడుగుతున్నాం మళ్ళా. ఇప్పుడు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నాడు? కాలుతుంది లోపట, పేరు జోసిఫ్ కదా, లోపల కాలుతుంది, ఖాళీ చేస్తుండే, వ్యూస్ పడిపోయిన ఒక దుక్కు. వీడికి ఎంత ధైర్యం ఉంటే వీడు రోడ్ల మీద ఆర్టికల్ 25 ప్రకారం మనందరికీ మతాన్ని ప్రీచ్ చేసే ఒక స్వేచ్ఛ. ప్రతి ఒక్కటి ఇది ఒకటి పట్టుకొస్తారు. ఆర్టికల్ 25 మతాన్ని ప్రీచ్ చేసుకునే స్వేచ్ఛ ఉన్నా సరే పబ్లిక్ మాకు వద్దు, మాకు డిస్టర్బ్ అవుతుంది, నువ్వు వెళ్ళిపో అంటే గుద్ద మూసుకొని వెళ్ళిపోవాలి అడిగి. సింపుల్ గా పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేయదు. ఇప్పుడు ఆంధ్రాలో ఉన్న సిచ్యువేషన్ ఎట్లా అంటే, పబ్లిక్ ఆర్ లైక్ సో మచ్ ఆఫ్ అవేర్ అయి ఉన్నారు. వాళ్ళు ఎటువంటి మత ప్రచారాలకి ఎస్ అంటలేరు, భరిస్తలేరు వాళ్ళు. అందుకే వాళ్ళు ఎక్కడ వచ్చినా సరే గ్రూప్ గా పబ్లిక్ వస్తారు ప్రచారం కోసము. అక్కడ ఉన్న ఒక్కడు కాదు, గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరు కలిసి అరే మాకు వద్దు రాబోయే మీ ప్రచారాలు, మీరు ఇడికని వెళ్ళిపోర్రి అంటే, మీరు పబ్లిక్ కి అక్కడ ఉన్న సో కాల్ పబ్లిక్ కి మీరు డిస్టర్బ్ క్రియేట్ చేసుకోవాలి, మీరు వెళ్ళిపోరు అన్నప్పుడు వెళ్ళిపోవాలి. లేదు మాకు ఆర్టికల్ 25 ఇస్తుంది, మేము ఇక్కడనే కూర్చొని ప్రచారం చేస్తామంటే పబ్లిక్ న్యూసెన్స్ అది. పట్టి లోపలేస్తారు, తోముతారు. పబ్లిక్ న్యూసెన్స్ చేస్తే ఫస్ట్ పబ్లిక్ పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వక ముందు పబ్లికే కొడతారు వాళ్ళని. ఎందుకు కొట్టారు మరి? ఆ విషయం చెప్తున్నాడు. పబ్లిక్ న్యూసెన్స్ అవుతుంది రాని. సరే రాబాయ్, బయటికి వెళ్ళి ప్రీచ్ చేసే ఆప్షన్ ఉంది. నేను కొన్ని వీడియోలు చూపిస్తా, టెంపుల్లలో వచ్చి మత ప్రచారం చేస్తూ క్రిస్టియానిటీది ఎంతవరకు కరెక్ట్ రా? ఆ వీడియోలు నేను నీకు పంపిస్తా. నువ్వు ఎందుకు మాట్లాడలేవు? ఇలాంటి వీడియోస్ వచ్చినప్పుడు నీ నోట్లో ఉంది పెట్టుకున్నావు మళ్ళీ అడుగు. ఇది చెప్పొస్తుంది మనకి. అయినో జర కోపం అవుతున్నా, బట్ ఆడ ఎట్లే గుర్తుంది చూసినావా? తప్పులన్నీ వాన్ సైడ్ పెట్టుకొని వాడే గుర్తున్నాడు. మరి మనం ఎట్లా మాట్లాడాలి? పుట్టిన ఊర్లో కుక్కలా కొట్టించుకొని నువ్వు నాకు బయట కనిపించమారే అంటే, నువ్వు నాకు నీ పక్కన 5 కాదు 10 మంది ఉన్నా సరే నాకు నువ్వు చూస్తావు. సొంత ఊర్లో కొట్టించుకొని కుక్కలా కొట్టించుకొని అంటే, ఇప్పుడు వాళ్ళు కూడా క్రిస్టియన్స్ ముస్లింస్ రేపు పొద్దున్న వచ్చి, రేపు వాళ్ళు కూడా క్రిస్టియన్స్ ముస్లింస్ వచ్చి సొంత రాజ్యంలో తరిమించుకొని రాముడు అని చెప్పాలంటే ఎలా ఉంటుంది? రాజ్యంలో బాండ్ అని చెప్పని తరిమించుకొని అడవిలో అడుక్కు తిని అని రాముడి గురించి మాట్లాడితే ఎంత గలీజు, ఎంత దారుణం అంటే, కొన్ని కోట్లాది మంది హిందువులు పూజిస్తున్న సింపతి నువ్వు దెంగకు. దానికంటే బత్తర్ మాటలు అన్నారు హిందూ దేవుళ్ళని. అవన్నీ విని రాధా మనోహర్ దాస్ గారు అగ్రెషన్ క్రియేట్ చేసుకొని ఆ రేంజ్ ఆఫ్ క్రిటిసిజం చేస్తారు. మళ్ళా హిందూ దేవుళ్ళని అన్ని మాటలు అనేటప్పుడు పాస్టర్ గాన్లు ప్రచారాలప్పుడు, ఇంటర్వ్యూస్ అప్పుడు ఈ నోట్లో ఉంది పెట్టుకుని మళ్ళీ అడుగు, నోట్లో ఏం పెట్టుకున్నాడు? ఇప్పుడు వచ్చి మాట్లాడుతుంది, కాలుతుంది, కిందికని గుద్ద కాలుతుంది, ఇంక కాలుతుంది కాబట్టి మాట్లాడుతుంది. ఒక దేవుడి గురించి ఆరాధిస్తున్న ఒక రాముడి గురించి తప్పుగా మాట్లాడితే అది దేవదోషం కాదా? తప్పు కాదా? అవి ఆల్రెడీ వేసిర్రా. నువ్వు నీ కనబడినట్టు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఓవర్ కనబడదు అనుకుంటే పబ్లిక్ అంతా పిచ్చోళ్ళు కాదు. నీలాంటి హిపోక్రసీ గానే ఉట్టినే గుర్తుపడతారు. ఉట్టిగానే పార్టీ ఫండింగ్ ల కోసము దొంగ లెక్కలు చేసి కూడా బతికేటోడు వీడు. హిందువులు కదా రెస్పాండ్ అవ్వాల్సింది. అరే మా హిందుత్వంలో చెప్పలేదు, మా హిందుత్వం కాదు, మా హిందూ మతంలో చెప్పలేదు. మేము నమ్ముకున్న మతం ఇట్లా వేరే మతాన్ని
దూషించమని చెప్పలేదు, వేరే మతాన్ని నమ్ముకుంటున్న వ్యక్తులను దూషించమని చెప్పలేదని చెప్పలేరా మీరు? కాదరా హిందువులకు నువ్వు మాకెందుకు లెసన్ టీచ్ చేస్తున్నావు? నువ్వు పోయి మీ పాస్టర్ గన్లకు చెప్పుకోకపోయినావు? ఎందుకురా హిందూ మతాలను దూషించారు ఇన్ని రోజులు, ఇప్పుడు వాళ్ళు తిరగబడ్డారు, మీ వల్ల మాకు బ్యాడ్ నేమ్స్ అని చెప్పి నువ్వు పోయి నీ పాస్టర్ గన్లకు చెప్పుకో. ఫస్ట్ చెప్పుకొని తర్వాత వాళ్ళని కరెక్ట్ చేసుకున్నాక అప్పుడు వచ్చి మాకు చెప్పు. ఫస్ట్ గెలికిందో వాడరా, ఎవరికి వచ్చి నువ్వు లెసన్లు చెప్తున్నావు? ప్రతిసారి హిందూ అయినాలా మాట? ఫస్ట్ ఎవడు గెలికిండు పోయాలకు చెప్పుకొని గుద్దల దమ్ముంటే చెప్పి తర్వాత వచ్చి మాకు చెప్పు లెసన్లు. ఈ బాగా వీడు వచ్చి మనకు చెప్తున్న లెసన్లు వీడు ఏం చిల్లర కాదురా మీరు. ఐదో సమాజాన్ని అడుగుతున్నా, ఈ బ్రోకర్ నా కొడుకు ఇప్పుడు వీడి వల్ల రేపు పొద్దున క్రిస్టియన్స్ కూడా ఎలాంటి వీడియోలో చేస్తే రాముడి మీదో కృష్ణుడి మీదో చేసిర్రా, ఆల్రెడీ చేసిర్రు. నీ కంట్లో ఉంది పెట్టుకున్నావు కానీ ఆల్రెడీ మస్తు చేసిర్రు, మస్తు మాటలు ఉన్నాయి, మర్చిపోలే పబ్లిక్ అవ్వడాది. అర్థమైందా? ఏమవుతుందంటావు? నరుకుతారు. ఈ నా కొడుకుని ఎక్కడ పడితే అక్కడ చెప్పులు తీసుకొని పెంట రాసి మరి కింద ముందులో పెట్టి బట్టలు పడేసి కొట్టే బాధ్యత మీకు ఉందా లేదా అని నేను అడగలేదు, ఎందుకంటే రాజ్యాంగం ఉల్లంఘన కదా మనం అట్లా చేయం. మరి అన్నావు కదరా ఇందాక కొడతా నేను చేస్తా అని. ఎట్లన్నావు? అది రాజ్యాంగానికి ఆపోజిట్ కదా. నువ్వు రాజ్యాంగాన్ని పట్టుకొని పనిచేసేటోని కదా, మళ్ళీ దానికి ఆపోజిట్ గా స్టేట్మెంట్ వదులుతున్నావు. ఇప్పుడు నీ మీద పోలీస్ కేసు ఆరామ్సే పెట్టొచ్చు, ప్రాబ్లం లేకుండా. పెట్టిమంటావా రాధా మనోహర్ దాస్ గారితో? చెప్పు, నువ్వు ఎగ్రిండ్ కదా, పడతా చూడు పోలీస్ కేసు, పడతా చూడు. కాకపోతే వాళ్ళు మతం మార్చుకుని గతాన్ని మర్చిపోలేక విడిచిపెట్టలేక గవర్నమెంట్ కూడా ఇలాంటి వాళ్ళకి ఇలాంటి అని అనుభవం ఇప్పుడు తెలుస్తున్నాను అన్న నా కొడక కింద దింపితే నోట్లోకి వస్తుంది నా కొడక. ఇడు మాట మ్యానిపులేట్ చేస్తున్నాడు. దళితుడు అనే పేరు ఎత్తలేడు. గవర్నమెంట్ మతాలు మార్చిపోయి పేర్లు మార్చుకోలేక, గవర్నమెంట్ రిజర్వేషన్లు బెనిఫిట్ వదులుకోలేక ఇట్లా బతుకుతున్నారు అని అన్నవి ఆయన మీనింగ్. అది రాధా మనోహర్ దాస్ గారి మీనింగ్. ఈడు తీసుకుపోయి దళిత్ దాంట్లోకి ఎట్లా కలుపుతాడు చూడు. ఈయన బతుకంతా క్యాస్ట్ గొడవలు పెట్టడానికి. పిఠాపురంలో అయినా డెవలప్మెంట్ గురించి ఒక్కరోజు మాట్లాడలేడు. క్యాస్ట్ ఇష్యూ కానీ క్యాస్ట్ ఇష్యూ ఈయన పనే ఉంది దాని మీద. క్యాస్ట్ గొడవలు పెట్టుకుంటే బతికేటోడు వీడు. మతం గొడవ పెద్దది, క్యాస్ట్ గొడవ ఇంకా చిన్నది, లో లెవెల్. ఈ లో లెవెల్ పనులు చేసుకుంటే బతుకుతారు వీడు. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. ఇలాంటి ఎందుకు తప్పటో మీ గుత్తలో నమ్ముంటారా నా కొడకాను, దళితులు అంటారు నా కొడకాను. నా కొడకాన్ని కింద దింపితే నోట్లోకి వస్తుంది నా కొడకాన్ని. ఇన్ని కింద దింపితే నోట్లోకి వస్తుంది. ఈయన ఇంత పెద్దగా ఉంది, మళ్ళీ ఈయన ఇంత పెద్దగా ఉంది. గాడిదలకు ఉంటే ఇంత పెద్దగా, అంటే మన మనిషి పుట్టిండో గాడిది పుట్టిండో. ఆడ ఎగురుడు తప్ప మాట్లాడే మన లాజిక్ ఉందో అడుగుతున్నా. లాజిక్ మీనింగ్ ఉందా అని మాట్లాడలా. ఎదిగిండే తప్పి బ్రెయిన్ ఎదగలేదు దానికి. ఎదవ బావాడు శివుని కామెంట్ చేస్తాం, నీ పేరేంటి సాంబశివ, మీ హిందూ మతం అని కామెంట్ చేస్తాం. సర్టిఫికెట్ హిందూ 50-50 కాదు. ఈ నా కొడుక్కి వీడికి బ్రతకటం చేత కాదు, మంది మీద పడి బ్రతికే చండాలం అనకూడదు, సారీ, మంది మీద పడి డబ్బులన్నీ కూడా పంది కొక్కు తిన్నట్టు తిని ఖాళీగా కూర్చొని ఊరు మీద పడి ఊరు డబ్బులు ఊర పంది నా కొడక. మంది మీద పడి బతికేటోళ్ళని ఈడు ఓనన్నాను తెలుసా. పాస్టర్లు కావాలి ఎవరైతే దశమ భాగాల కోసం చెత్త పనులు చేస్తారో వాళ్ళని అనాలి. గరీబోల పొట్ట కొట్టి దశమ భాగం ఇయ్యాలి కంపల్సరీ అని మంది పైసా మీద బతికేటోళ్ళు వాళ్ళు. హిందువులు ఆయన రాధా మనోహర్ దాస్ గారికి అడుక్కునే అవసరమే లేదు. హిందువులు ఎంత బ్లైండ్ ఫాలోవర్స్ అంటే ఉట్టిగానే ఇస్తారు. బట్ క్రిస్టియానిటీలో వాళ్ళు గరీబోలని తెలిసి కూడా దశమ భాగం కోసం ఫోర్స్ చేస్తారు. మంది పైసా మీద వడి బతికేది యాక్చువల్ గా ఫేక్ పాస్టర్. వాళ్ళ గురించి ఇటు జిందగీలా మాట్లాడు, ఎందుకంటే ఇది కూడా వన్ ఆఫ్ దెమ్. జోసెఫ్ ఏం జన్మరా మీది? ట్రాన్స్జెండర్స్ కూడా అటు ఇటు కాదు, పాయింట్ అంటే ఈ మానవ హక్కులు. అరే ట్రాన్స్జెండర్స్ కి కొన్ని హక్కులు ఉన్నాయి తెలుసా? ఈ భారత ఈడు ట్రాన్స్జెండర్ అనవసరంగా పట్టుకోవచ్చు. ట్రాన్స్జెండర్ పేరే తెలియడాడు. 50-50గా బతకదన్నాడు, అంతేగాని 50-50 అనగానే ఈడే తీసుకుపోయి దాన్ని 0.5 లెక్కి హిజ్రాలకు కలుపుతున్నారు. మెంటల్ నాకు 0.5 హిజ్రాలకి ప్లేస్ ఇచ్చిందే మేము. అర్ధనారేషుడు లేక మేము వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ వేరే లెవెల్. అర్థమైందా? మాకేమైనా ఇష్యూలు అయితే హిజ్రాలే ఫస్ట్ వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ సికింద్రాబాద్ టెంపుల్ ఇష్యూ వచ్చి ఫైట్ చేసారు. పెద్దమ్మ తల్లి టెంపుల్ ఇష్యూ వచ్చి ఫైట్ చేసారు. వాళ్ళ టెంపుల్ అని వీటిని ప్రిఫర్ చేస్తారు. నువ్వు వాళ్ళ సైడ్ తీసుకోకు, వాళ్ళని సైడ్ రారు. వాళ్ళు మా వాళ్ళు. వీఆర్ ద వన్ హూ హావ్ గివెన్ దెమ్ ఈక్వల్ రైట్స్. ఇంకెక్కువ రెస్పెక్ట్ ఇచ్చినాం. అర్థమైందా? ట్రాన్స్జెండర్స్ కి ఓటు హక్కు ఉందో తెలుసా? ఈ భారతదేశంలో ట్రాన్స్జెండర్ కి తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాలు కూడా ఇస్తుందో తెలుసా నీకు విషయం? అరే పోరం నా కొడక, నీలాగా ట్రాన్స్జెండర్ పేరు ఎత్తలేడు. ఇది ఎట్లా మారుస్తుంది మాట నువ్వు చూడు. అటు కాకుండా ఇటు కాకుండా 50-50 లైఫ్ బతకదన్నాడు. ఇప్పుడు ఈడే అన్ని మాటలు ఎత్తుతుండు. 0.5 అని, ఇజ్రా అని, కొజ్జా అని ఈడే ఎత్తుతున్నాడు. ఎంత మ్యానిపులేట్ చేస్తుంది మీకు ఇక్కడనే అర్థమైపోవాలి. ఇది ఒక బతక నాకు అర్థమైతలే. ఆడు అన్న మాట మాట్లాడరా అంటే లేదు, ఎక్స్ట్రాగా సృష్టిస్తా అంటే ఈయన బతికే అది కదా. కులాల మధ్యలో చిచ్చులు పెట్టుకునేటోడు ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తాం మీ నుంచి? ఏం జన్మరా మీది? మేబీ లెహంగా కలిసి తగ్గిపోవచ్చేమో,
కానీ మన అమ్మలు మన అమ్మమ్మలు మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా లంగాలు వేసుకునే కదా పుట్టుకలకి చీరలు కట్టుకొని లంగా గారంటే మన తల్లి మనం అవమానిస్తున్నట్టే. ఆ మాట అన్నేలేడుగా లంగా అని. అరే ఎమోషనల్ గా ఫ్లో అయ్యి అడ్డదిడ్డంగా ఏది పడితే అది మాట్లాడితే వర్కౌట్ కాదురా. ఓకే, బీ ప్రాక్టికల్, బీ టు ద పాయింట్. ఇంకా అది లేదు, ఆ సెన్స్ లేదు. చెప్పాను మీరు బైబిల్ కట్టుకున్నారు, నేనేం కట్టలేదా? అది పనికిమాలింది అన్నాను, నేను నిరూపిస్తాను. అది పనికి మాలింది, బైబుల్ పనికి మాలింది, రామాయణం పనికి మాలింది అంటే ఎంతమంది హిందువులు ఒప్పుకుంటారు ఇక్కడ? రామాయణం పనికి మాలింది అంటే ఎంతమంది హిందువులు ఒప్పుకుంటారు ఇక్కడ? బైబుల్ ని పనికి మాలిందని నా కొడుకు అంటున్నాడు, వాడు మీ మతం పేరు చెప్తున్నాడు. రేపు పొద్దున్న క్రైస్తవ సమాజం నుంచి వాడు వచ్చి రామాయణం పనికి మాలింది వాడంగా నేను వెళ్ళిపోయాడు. ఇడిగా పోయే అడుగు తినే ఎదవా, రోడ్డు మీద పందాల పెంటేసి వెళ్ళిపోగానే వేడి వేడి దొరికిందని పెంట కూడా తినే నా కొడక నీకు వస్తే పెంట నా కొడక. వీడు వ్యూస్ కోసం పవన్ కళ్యాణ్ గారు పెంట తింటలేడా అడుగుతున్నా. మొత్తంతో పవన్ కళ్యాణ్ పేరు ఎత్తే దీనికి వ్యూస్ రావు ఛానల్ మీద. ఇలా బైబిల్ చదువురా రామాయణంలో. అరే నా కొడక, రామాయణంలో సీతను వదిలేసిన రాముడి గురించి నువ్వు చెప్పాలి, చేపించరా ఈ రోజు అగ్ని ప్రవేశం చేపిస్తారా నా కొడక? సీతని వదిలేసిన రాముడిని ఆదర్శంగా తిని ఈ రోజు ఎంతమంది భక్తులు వాళ్ళ భార్యను అగ్ని ప్రవేశం చేపిస్తారని చెప్పని రోడ్డు మీద అడగరా నా కొడక? లేదంటే మహాభారతం తీసుకొచ్చి ద్రౌపదిని చీరలాగారు మనం మన ఇతిహాసాలు చెప్పిన చెప్పరా నా కొడక నువ్వు? చూసినావా, ఈయనకున్న హేటెడ్ అది, ఈయనకున్న హేటెడ్. యాక్చువల్ గా స్టోరీ ఏందాడా, దాని నుంచి ఒక లెసన్ నేర్చుకుంటారు. వాటి వల్ల యుద్ధాలైనాయి. ఉమెన్ రెస్పెక్ట్ కోసము కొన్ని గ్రేట్ లెసన్స్ ఉన్నాయి మన దగ్గర. వీళ్ళు దాన్ని ఎప్పుడు అప్రిషియేట్ చేయరు. ఈయన లోపల ఉన్న హేటెడ్ ఇప్పుడు బయటపడ్డాడు. వీడు కూడా చాలా అసభ్యకరంగా ఆలోచిస్తాడు హిందువులది, హిందూ గ్రంథాల గురించి. అందుకే ఇట్లా మాట్లాడిండు. అర్థమైందా? హేటెడ్ ఉంది దీనికి. ఒరిజినల్ రామాయణం చదివి రావడానికి అసలు ఏ మత గ్రంథం అంటే మనం దాంట్లో ఉన్న మంచిని తీసుకుంటాం, మనం దాంట్లో ఉన్న చెడుని తీసుకుంటామా? ఇవన్నీ కావురా. నా దగ్గర 10 years పాత వీడియోలు ఉన్నాయి. పాస్టర్లు అడ్డదిడ్డంగా మాట్లాడినాయి. వాళ్ళ గురించి నువ్వు మాట్లాడరా. వాళ్ళ గురించి నువ్వు ఇదే టోన్ లో నువ్వు మాట్లాడితే నువ్వు మొగోనివి. లేకపోతే అది అవదమ్మా. ఇంకా నేను చెప్పాల్సిన అవసరం. ఏ పురాణ ఇతిహాసాల్లో అయినా అసలు ఎందుకు వెళ్ళిపోతున్నాడు? నువ్వు కూడా మాకే పుట్టావంటే కడుపులో కాదు తంతే నా కొడక, నువ్వు కూడా మాకే పుట్టావు. ఎందుకు పడుతున్నారు వీళ్ళు? చలనం లేదా వీళ్ళకి? చలనం లేదా? నువ్వు కూడా మాకే పుట్టావనగానే నీకు పుట్టావేంట్రా కొడక అని చెప్పని కాలుతో కడుపులో తంతే ఎగరా నాకు. నేను చెప్తున్నా ఓపెన్, ఇందాక చెప్పిన ఓకే, నీకు అంత ఫిజికల్ ఫైట్ చేసేది ఉంటే రాధా మనోహర్ దాస్ గారి ఏజ్ అయిపోయింది, ఆయన అంత చేయడు ఫైట్. నువ్వు మమ్మల్ని విలు. నేను మళ్ళీ చెప్తున్నా, మమ్మల్ని విలు, మేము వస్తాము. నీకు ఎప్పుడు ఎక్కడ ఏం ఫిజికల్ ఫైట్ కావాలని నువ్వు చెప్పు. నీకు కావాలంటే నాకు తెలిసిన బాక్సింగ్ రింగ్స్, ఫైట్ క్లబ్లు ఉన్నాయి, నేను బుక్ చేస్తా బాక్సింగ్ రింగ్. కాంట్రాక్ట్ సైన్ చేసుకుందాం. ఈ ఫైట్ లో ఎవరికి ఏమైతే ఎవరేం బాధ్యులు కాదని కాంట్రాక్ట్ సైన్ చేసుకొని ఫైట్ లకు దిగుదాం. నీకు కాంటే నా జిమ్ ఫోటో పక్కకి ఇస్తా, చూసుకో. నీకు 1 month టైం ఇస్తాను. నిన్ను ఫిట్ గా చేసుకొని రాను. ఓకే, నిన్న బాక్సింగ్ స్కిల్స్ కూడా యూజ్ అయ్యా. జస్ట్ ఫ్రీ స్టైల్ ఫైటింగ్ చేస్తా, ఫ్రీ స్టైల్. నువ్వు మాట్లాడిన ప్రతి ఒక్క ఫాల్స్ నెరేటివ్, ఫాల్స్ ప్రోపగండా నీకు గుర్తు చేస్తూ ఫైట్ చేస్తా. ఎట్ ది ఎండ్ ఆఫ్ ఫైట్ నీ నోట్లకి మాట రాకుండా అవుతుంది. ఫిక్స్ ఇది. మీరు ఎంతమందిని తెచ్చుకుంటారో చెప్పుకోరి. నీ కింద పనిచేసే ఆ మేకగాని కూడా తెచ్చుకో. మీరు ఎంతమంది వస్తారు, మేము కూడా అంతమంది వస్తాం. ఫైట్ క్లబ్ లో అఫీషియల్ ఫైట్ పెట్టుకుందాం. నీకు నిజంగా అంత గుద్దల దమ్ము ఉంటే, వీడియోలో ఎగరడం కాదు, నీకు నిజంగా అంత గుద్దల దమ్ము ఉంటే. ఇప్పుడు ఇందాక వీడియోలో ఏమన్నాడు, లీగల్ కేసు నేను కొడతా రాధా మనోహర్ దాస్ మీద. కొట్టి చూడు ఎంత ఈజీగా తప్పించుకుంటారో తెలుసా. బేసిక్ కామన్ సెన్స్ ఉన్నాడు. ఏముంది భయ్, బైబుల్లో ఏం రాసింది నేను అదే చెప్పినా అంటాడు. సింపుల్ గా అట్లే తప్పించుకోండు. కేసులు వడ్లేవా రాధా మనోహర్ దాస్ మీద పడ్డాయి. సింపుల్ గా బైబుల్లో ఏం రాసింది అదే మాట్లాడినా నేను అన్నాడు. కథం, యాక్షన్ కాలేదు. అదే మళ్ళా హిందువులని అడుగుతున్నాడు దమ్ము లేదని. మాకు దమ్ము ఉంది కాబట్టి మేము ఏజయ్ బాబు గారిని జైల్లో కూసబెట్టినాం మా జైల్లో. వాళ్ళు కూడా తప్పించుకోవచ్చు కదా. రాధా మనోహర్ దాస్ గారు మాట్లాడినట్టు మీ దాంట్లో ఏం రాసిందో అదే మాట్లాడినాను కాదు. మా దాంట్లో ఏదైతే రాసి లేదో అది పుట్టించి దాన్ని అసభ్యకరంగా మాట్లాడిర్రు ఏజయ్ బాబు గారు, వేరే పాస్టర్లు. కాబట్టి వాళ్ళు జైల్లో ఉన్నారు, గుండు కొట్టిర్రు. 1st degree 2nd degree అయినాయి. మరి రాధా మనోహర్ దాస్ మీద కాలేదే. ఆరామ్స్ తప్పించుకోవడం లీగల్ గా. నీకు గుద్దల దమ్ముంటే నువ్వు కొట్టి చూడు, లీగల్ కేసు కొట్టి చూడు. నువ్వు నీ వల్ల అయితే నువ్వు కొట్టి చూడు. ఫిజికల్ ఫైట్ అంటే నువ్వు రాధా మనోహర్ దాస్ ఏజ్ అయిపోయింది అనేది పక్కకు పెట్టి నువ్వు మా గ్యాంగ్ వచ్చేసే కథం. ఓకే, ఎప్పుడైనా సరే, ఎనీ టైం. ఓకేనా? ఇదే గాయస్, ఈ కాంటెంట్ ఏం లేదు దీనికి. పొద్దుంతో రూడు చేస్తుడు. ఓకే, ఇప్పుడు ఈ మొత్తం వీడియోలో వీని ఎన్ని పాయింట్స్ మీద ఎక్స్పోజ్ చేసినా మీరు చూసి. ఓకే, సో ఈయన కోసం నేను ఒక వీడియో చేసి, వీని కోసం ఎడిటింగ్ చేసి, ఇవన్నీ చేసి ఈ లోఫర్ గాని కోసం. ఇంక కాంటెంట్ లేదు. మ్యాటర్ లేకుండా మాటలు పట్టుకుని ఎగిరేటోడు. వీని దగ్గరనే 1000 తప్పులు ఉన్నాయి, వీడు ఇంకొకళ్ళ తప్పులు ఎంచుతున్నాం. వాళ్ళ పీపుల్ తప్పులు చేసినప్పుడు వీడు మాట్లాడలేడు, కానీ ఇప్పుడు వీళ్ళు తప్పులు చేసారని చెప్పి వచ్చి మాట్లాడుతున్నాడు. వీడు హిపోక్రసీ గాడు. మతాల మధ్యలో చిచ్చు పెట్టేటోళ్ళు ఈ లెవెల్ అయితే, కులాల మధ్యలో చిచ్చులు పెట్టుకుని బతికేటోడు. అర్థమైందా? ఈ మాటలు మనమేం పట్టించుకుంటాం. సో ఈ వీడియోకి ఇంతే. మీకు గనుక ఈ సో కాల్డ్ నార్మల్ టాకింగ్ లో రోస్ట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మేక్ షూర్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. కింద కమెంట్ చేసుకో. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. బై బై.